కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా రాశిలోనే రాహు భగవానుడు 6వ స్థానంలో రాహు విశేషమైన గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అనుకూలంగా లేనప్పుడు గ్రహయోగ్యత పొందుతూ కాళభైరవ స్వామికి స్మరణ ఎలాంటి దీపం పెట్టడం వలన వీరికి సర్వత్రా అనుకూలించి విజయోత్సవాలు వీరి సొంతం అవుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు, రాశిలోనే రాహు 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఉప్పెనలా ఒకేసారి డబ్బులు రావాలి, ఇలాగ ఈ డబ్బులలో తీసుకెళ్ళి స్థిరాస్తులు చరాస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉంటుంది. ఇది మంచిదే, కాకపోతే పెట్టేటువంటి కాల సమయంలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ను 1కి 10 సార్లు ఆలోచించగలగాలి. లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంతను కూడా పరులపాలు అవ్వడం, డాక్యుమెంట్లు సక్రమంగా లేనప్పుడు గృహాలని స్థలాన్ని కొని రాబోయే కాలమంతను కూడా పోలీస్ స్టేషన్లు